హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా జూలై 9వ తేదీ గురువారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ యొక్క జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి తీసుకునేటటువంటి నిర్ణయాన్ని అయితే జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీ యొక్క జీవితం ఈ రోజున ఊహించినటువంటి మలుపు అనేది తిరగబోతుంది. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి ఒక స్త్రీ అనేది అడుగుపెట్టబోతుంది. మొదట ఆమె చాలా సాధారణంగా మీకు కనిపిస్తుంది, కానీ ఆమె యొక్క రాకతో మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు అనేవి మీరైతే ఊహించలేరనమాట. అసలు ఆమె ఇంతకీ ఎవరు, ఎందుకు మీ యొక్క జీవితంలోకి వస్తుంది? ఈ యొక్క ప్రశ్నకు సమాధానం మీరు తెలుసుకున్నప్పుడు నిజంగా మీరైతే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆమె వలన మీ యొక్క జీవితం ఒక్కసారిగా తలకిందులు కాబోతుంది. మీరు కూడా నమ్మలేరనమాట. అయితే ఆ యొక్క స్త్రీ ఎవరు, ఆమె వల్ల మీకు ఏ విధంగా మీ యొక్క జీవితం అనేది తలకిందులు కాబోతుంది, ఆమె యొక్క రాక మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా వెలుగ్గా ఉంటుందా లేదంటే నష్టంగా ఉంటుందా ఏమిటనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో ఈ యొక్క వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ముఖ్యంగా మీ గురించి చెప్పాలంటే మీరు గౌరవాన్ని ఎక్కువగా ఇష్టపడతారని చెప్పాలి. అంటే ఎవరైనా కానీ సరే గౌరవించినటువంటి వారిని కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో చూసినా కానీ మీరు వెంటనే కరిగిపోతారు. అంటే కరిగిపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారనే చెప్పుకోవాలి. ఎవరిని నమ్మాలో త్వరగా నిర్ణయించుకోవాలి. మీరు బంధాలకు చాలా విలువ అనేది మీరే తీస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఎవరినైనా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక స్త్రీ మీకు గౌరవంగా సానుభూతితో మాట్లాడితే మీరు అత్యంత త్వరగా ఆమెకైతే కనెక్ట్ అయిపోతారనే చెప్పాలి. మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా ఆమెకు తెలియజేయడం, మీ యొక్క రహస్యాలను చెప్పుకోవడం కూడా మీరైతే చేస్తూ ఉంటారు. ఇదే ఇప్పుడు మీ యొక్క జీవితంలో ఎంతో కీలకంగా మారిపోబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున గత కొన్ని రోజులుగా మీరు కొంత భావోద్వేగంగా ఉన్నారు. కానీ ఎవరో మిమ్మల్ని అపార్థం చేయాలని చెప్పేసి, అంటే వారు అపార్థం చేసుకున్నారని చెప్పేసి మీరైతే అర్థం చేసుకున్నారు. మీ యొక్క జీవితంలో ఒక తెలియనటువంటి భారమైనటువంటి ఫీలింగ్ అనేది మీకైతే ఒంటరితనం అనేది, మీ యొక్క ఆలోచన అనేది ప్రతిరోజును కూడా మిమ్మల్ని ఈ విధంగా కదిలిస్తూ ఉంటుంది. అయితే మీ యొక్క ఒంటరితనం అనేది ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి పూర్తిగా దాన్ని అంతా కూడా ఫీల్ చేయబోతున్నారు. అంటే ఆ యొక్క స్త్రీ ప్రధానంగా ఈ యొక్క స్త్రీ ప్రత్యేకంగా కూడాను మీ యొక్క జీవితంలో అసలు ఏం చేయబోతుందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇక్కడ నుండి అయితే చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం, కాబట్టి జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈ రోజున ఈ స్త్రీ వలన మీ జీవితంలో ఈ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. ఆ యొక్క స్త్రీ ఎవరంటే ఆమె ఏ విధంగా ఉండవచ్చు అంటే, మీకు ఒక కొత్త పరిచయం అయినటువంటి వ్యక్తి లేదంటే పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మరలా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. లేదా మీ పని అంటే ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పనికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. అలా ఆమెను మొదటగా మీరు చూసినప్పుడు ఆమె మీకు నమ్మదగినటువంటి వ్యక్తిలాగా కాకుండా మీ యొక్క మనసును ఏదో ఒక ఆలోచన, అంటే
వారిని నమ్మొద్దు అనేటటువంటి ఆలోచన అనేది మీకు కలుగుతుంది. అయితే మీకోసం మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా వినడానికి, తెలుసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిలాగా కూడా అయితే మీకైతే ఒక వింతగా కూడాను మీకైతే అనిపించవచ్చు అనమాట. అంటే మీరు ఒకలాగా కన్ఫ్యూజన్‌లో ఉండిపోతారనమాట. అయితే ఈ యొక్క సంఘటన ఏ విధంగా మొదలవుతుందంటే, ఆ యొక్క స్త్రీ మీతో మాట్లాడుతూ ఆ యొక్క సమస్య అనేది అర్థం చేసుకున్నట్లుగా మీకైతే సపోర్ట్ ఇస్తున్నట్లుగా, మీకు దగ్గర అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆ యొక్క ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట. అయితే మీరు ఈ విధంగా అనుకుంటారు, నా యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఆ యొక్క స్త్రీ ఎవరు? అసలు ఆమె యొక్క ఆలోచన ఏంటి? ఆమె యొక్క మనసులో ఏముందని చెప్పేసి మీరైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్ ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ యొక్క మైండ్లో కొంచెం ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఎమోషనల్గా కూడాను అటాచ్మెంట్ అనేది మొదలవుతుంది. మీరు ఆమెపై ఆధారపడటం మొదలు పెడతారు. అదంతా కూడా త్వరగా జరిగిపోతూ ఉంటుంది. ఇదంతా కూడాను అసలు సమస్య ఏ విధంగా మొదలవుతుందంటే, ముఖ్యంగా మీ యొక్క నిర్ణయంపై ఆమె యొక్క ప్రభావం అనేది చూపుతుంది. మీ యొక్క ఆలోచనలు మార్చగలుగుతుందనమాట. మీ యొక్క సంబంధాల్లో ఇన్వాల్వ్ అనేది అవుతుంది. ఈ విధంగా గమనించకుండా ఆమెనైతే మీ యొక్క జీవితంలోకి కంట్రోల్ చేయడం మొదలు పెడుతుందన్నమాట. మీకు అక్కడే మొదటి సమస్య అనేది మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మీరు ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. అదంతా కూడా పూర్తిగా ఆమె ప్రభావంతో ఉంటుందన్నమాట. అదే నిర్ణయం మీ యొక్క జీవితాన్ని అంతా కూడా తలకిందులుగా చేస్తుంది. మీరు తర్వాత చాలా వరకు కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. అనవసరంగా తన యొక్క మాటను నమ్మాను అని చెప్పేసి అయితే మీరైతే కృంగిపోవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. నేను ఎందుకు ఈ విధంగా ఆమెను నమ్మాను? నా యొక్క జీవితం ఎందుకు ఈ విధంగా మారిపోయింది? వేరే వాళ్ళు కంట్రోల్ చేసేటటువంటి స్థాయికి నా యొక్క జీవితం ఎందుకు వచ్చింది అనేసి మీరైతే బాధపడతారు. అయితే ఇదంతా కూడా మీలో పశ్చాత్తాపం కూడా కలుగుతుంది. అసలు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, మీరు త్వరగా మీకు అర్థమవుతుందనమాట. మీకు సహాయం అనేది చేయడానికి ఆమె అనేది రాలేదు. ఆమెకు ఒక తన యొక్క సొంత ప్రయోజనం చేసుకొని మీ వరకు కూడా వచ్చిందని చెప్పేసి మీకు పెద్ద ఆశ్చర్యాన్ని అయితే ఇస్తుంది. అయితే మీరు చాలా జాగ్రత్తగా, అంటే మీరు ముందే ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తిస్తారు. మీరు ఈ యొక్క నష్టాన్ని నిర్వర్తించుకోగలుగుతారన్నమాట. మీరు భావోద్వేగంతో ముందుకు వెళ్తే మీరు కొత్త మార్పులన్నింటినీ కూడా ఎదుర్కొంటారు. అది మీ యొక్క జీవితాన్ని అంతా కూడా తలకిందులు చేస్తుంది. కాబట్టి ఇది ఒక హెచ్చరిక అని చెప్పాలి. ఇది ఒక పాఠం లాంటిది. కాబట్టి మీ యొక్క జీవితాన్ని ఈ యొక్క పరిస్థితి రావడానికి అత్యంత ముఖ్యమైనటువంటి కారణాలు భావోద్వేగపరమైనటువంటి బలహీనత, అంటే త్వరగా నమ్మేటటువంటి స్వభావం, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి ఒంటరితనం, ఇటువంటివన్నీ కూడాను కలిసి ఇటువంటి పరిస్థితులను ఈ రోజున మీ ముందుకైతే తీసుకురాబోతున్నాయి. అయితే ఈ రోజున గ్రహస్థితి ప్రకారం గురువు ప్రభావం వలన కొత్త వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వస్తారు. రాహు ప్రభావం వలన అపార్థాలు అనేవి పెరుగుతాయి. అందుకే ఈ యొక్క సంఘటనలు అనేవి ఈ రోజున జరగబోతున్నాయి. అయితే ముఖ్యంగా దీనివలన మీ యొక్క జీవితంలో కొన్ని లాభ నష్టాలు అయితే ఉన్నాయి. అదేంటంటే, భావోద్వేగపరంగా మీ యొక్క బలహీనమైనటువంటి కొంచెం బలహీనమైనటువంటి దెబ్బ అనేది మీకు తగలిపోతుంది. తప్పుడు నిర్ణయాలు ఈ సందర్భంలో సమస్యల్లోనే మీకు ఏ విధంగా ఉంటాయనేది కూడా మీరైతే ఖచ్చితంగా తెలుసుకుంటారు. కానీ దీనివలన ఏదైనా లాభాలు ఉన్నాయంటే, ముఖ్యంగా నిజమైనటువంటి వ్యక్తులు ఎవరో మీరైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. అలాగే మీ యొక్క మైండ్ను చాలా బలంగా నిలబెట్టినటువంటి ఈ రోజున మీకు ఒక కొత్త సహాయం అనేది వచ్చి అందబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ రోజున జరిగేటటువంటి పరిస్థితులు, లాభ నష్టాలు అనేవి మీరు ఏ విధంగా కూడా ఈ రోజున ప్రధానంగా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇది మీ యొక్క జీవితంలో జరగడం అనేది వాస్తవానికి విధి ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో నుండి మీరు ఏ విధంగా తప్పించుకోగలుగుతారు అనేది కూడా
భవిష్యత్తులో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు బట్టి కాలం అనేది సమాధానం ఇస్తుందని అయితే ఈ రోజున మీరు వెంటనే కూడా ఎవరిని కూడా నమ్మకండి. భావోద్వేగంతో నిర్ణయాలు అనేవి తీసుకోకండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ కూడా పంచుకోకండి. అయితే ఈ రోజున మీకు మీ యొక్క సూర్య ఆరాధన లేదంటే గురుగ్రహానికి తప్పకుండా మీరైతే పాత్రులు కావాలని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఎవరైనా కానీ పసుపును దానంగా ఇవ్వండి. ఈరోజు పసుపు వస్త్రాలు మీరు తప్పకుండా ధరించిన చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా శనగపప్పులు ఉంటాయి కదండి, అంటే ఎర్రశనగలు ఉంటాయి కదా, వాటిని కూడా ఎవరికైనా దానం చేయడం లేదంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి నామాలను జపించుకోవడం, ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి నామాలు జపించుకోవడం, అలాగే ఓం సూర్యదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనేటటువంటి నామాలను ఈ రోజునైతే అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వలన మంచి శుభ ఫలితాలు ఇవ్వడానికి మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ రోజున మీకు ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క పరిచయం మంచిదే అనుకోకూడదు, ప్రతి ఒక్క అనుభూతి కూడా నిజమైందని చెప్పేసి అయితే అనుకోకూడదు. మీరైతే జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. లేదంటే ఒక వ్యక్తిగత జీవితాన్ని అంతా కూడా పూర్తిగా మార్చేస్తారు. కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీ యొక్క బలం కానీ లేదంటే నమ్మకం అనేది మీ యొక్క రక్షణ. అలా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అతిగా నమ్మడం అనేది పెట్టుకోకండి. మీకు అంతా కూడా మంచి అనేది జరగదనమాట. కాబట్టి ఏదైనా కానీ మీ యొక్క ఆలోచన విధానం అనేది ఈ రోజున మిమ్మల్ని అంతా కూడా కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోండి. ఇక ఈ రోజున ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మీ యొక్క మనసు కొంచెం తెలియనటువంటి ఏదో ఒక ఆలోచనలు అనేవి అందిస్తూ ఉంటుంది. అంటే ఈ రోజున మీకు మంచి చెడుల గురించి ముందే హెచ్చరికలుగా మీకైతే అన్ని రకాలుగా కూడా సూచనలు అయితే అందిస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఈ యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని పరిణామాలు అనేవి చోటు చేసుకునేటటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చేటటువంటి సమాచారం లేదంటే వార్త సందేశం ఈ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చేటటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటటువంటి అంశాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు మీరు కొంతమేర మీ యొక్క జీవితాన్ని ప్రశాంతంగా ప్రారంభిస్తారు. అయినప్పటికీ కూడా మీ యొక్క మనసు కొంత చిన్నగా కొన్ని ఆలోచనలన్నీ కూడా పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో చర్చలు అనేవి జరుపుతూ ఉంటారు. అలాగే ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున మీకు వచ్చేటటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ లేదంటే మెసేజ్ ఈ యొక్క సమాచారం మీకు మీ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక మహిళ ద్వారా మీకు వచ్చేటటువంటి సమాచారం లేదంటే ఆశ్చర్యానికి ఎంతో గురిచేస్తుంది. అయితే ఇంకా చెప్పాలంటే ఈ రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత 4 గంటల లోపు ఈ యొక్క సమయం ఆర్థిక మీకు సంబంధించినటువంటి కొన్ని శుభ సూచనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. మీకు నిలిచిపోయినటువంటి డబ్బు ఏదైనా కానీ ఉందో అవి మరలా తిరిగి వస్తుందని, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. వ్యాపారంలో కూడా కొత్త లాభాలు కనిపిస్తాయి. అయితే ప్రతి ఒక్క మాటను కూడా వెంటనే ఎవరికి చెప్పేయకండి, ఎవరిని కూడా నమ్మకండి. అలాగే ఒకసారి పూర్తిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అత్యంత ముఖ్యమైనటువంటి సమయంగా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క సమయం మీకు ఎక్కువగా మానసికపరమైనటువంటి ప్రశాంతతను అందిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ప్రేమానురాగాలు మీరైతే పొందడానికి ఈ యొక్క సమయం మీకు అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున ఎన్నో శుభపరిణామాలు లాభ నష్టాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ అంశాలైనా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు అనేవి తీసుకోండి. అసలైనటువంటి విషయాల గురించి చర్చించి
నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక అపార్థాలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి మీ యొక్క మనసును ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోండి. ఇతరుల యొక్క మాటలను పూర్తిగా నమ్మి వివాదాల్లో పడడం, కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు కోపడ్డం, ఇటువంటివన్నీ కూడా గురి కాకుండా ఇటువంటి వాటన్నింటికీ కూడా నివారించుకుంటూ ఉండండి. అయితే ఈ రోజున మీరు చేసేటటువంటి ఒక చిన్న దానం అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ రోజున ఎవరికైనా కానీ పేదవారికి, బ్రాహ్మణులకు గోధుమలు కానీ, లేదంటే తెల్లని పాలను కానీ, లేదంటే తెల్లని వస్త్రాలను కానీ, వెన్నను కానీ, లేదంటే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు కానీ, ఏదైనా కానీ దానంగా ఇవ్వడం కూడా మీకు అత్యంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అనేవి మీరు పొందడానికి మరిన్ని మార్గాలు అయితే కనిపిస్తాయి.